అంకుల్ నమస్తే అంకుల్. నమస్తే. ఏం పేరు? రామరెడ్డి, రామిరెడ్డి గారు. ఎక్కడ ఉండేది ఎక్కడ? ముట్పూర్ విలేజ్, ముత్కూరు విలేజ్. ఇది షాద్ నగరేనా? షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ. ఏం చేస్తుంటారు మీరు? ప్రజెంట్ ఎంపీటీసీ ఓకే, ప్రెజెంట్ ఎంపీటీసీ రాజకీయాల్లోనే. రాజకీయాలు. సో ఎట్లా ఉన్నాయి మరి మీ షాద్ నగర్ లో రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. సో ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితులు? కాంగ్రెస్ అయితే మంచిగా ఉంది ఇప్పుడు. కాంగ్రెస్ ఉందా? ఓకే, ఎందుకు అంటే ఎట్లా ఏ విధంగా కాంగ్రెస్? అంటే కేసీఆర్ విమర్శల వల్ల, ఓకే, ఆయన చేసిన పనుల వల్ల జర మంచిగా జనాలకు మంచిగా అనిపించక కాంగ్రెస్ గెలిపారు. కాంగ్రెస్ గెలిపారు. ఇది కేసీఆర్ అవినీతి అంతే. కానీ మరి గతంలో కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో బాగానే చేసిన బంగారు తెలంగాణ అంటున్నాడు, ఏదో పథకాలు ఇచ్చినట్టు అందరికి ఏమైనా అందినాయా మరి? కొన్ని అందినాయి కానీ కొన్ని చెప్పినా చేయలేడు. ఓకే, చెప్పిన కానీ చేయలేడు. ఓకే, రైతు బీమా అన్నాడు, అది రుణమాఫీ అన్నాడు, చేయలేడు. అది ఇంతకుముందు ఫస్ట్ సార్ గెలిచినప్పుడు రైతు బంధు ₹1,00,000 రుణమాఫీ అని చెప్పిండు, కానీ 4 దఫాలు ఇచ్చిండు. అది ప్రభుత్వం పైసలు ఉన్నాయా లేకుండా తెలియదు మనకు, కానీ కాకపోతే 4 దఫాలు ఇచ్చిండు. రైతుకు ఒకసారి ఇస్తేనేమో ఇంట్రెస్ట్ పడదు, కాకపోతే 4 దఫాలు ఇచ్చి ఇంట్రెస్ట్ పడదు. మళ్ళీ సెకండ్ టైం గెలిచినప్పుడు ₹1,00,000 రుణం అని చెప్పి కానీ ఒకసారి చేస్తాను, ఇదివరకు చేయలేదు. కానలేదు, ఏదో 20,000 10,000 అయింది అంతే, కానీ మిగతాలకు కాలేదు కాబట్టి. కానీ రైతులకు అనేది మంచిగా కాలేదు, జరిగింది. సో మరి అటు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ కూడా ఉంది. సో మరి అది ఎట్లా అనిపిస్తుంది ఆ పాలన? కొంచెం మామూలుగానే ఉంది అంతా. కొంచెం సిలిండర్ల విషయంలో పెద్దగానే అయింది, ఇక జిఎస్టీ వల్ల కొంత, దానివల్ల ఇక ఇబ్బంది అవుతుంది. సో మరి ఈసారి మీ మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో చూసుకుంటే ఈసారి ఎట్లా ఉంటుంది? ఎవరికి ఉంటుంది గెలుపు? అంటే ఏదైతే ఇప్పుడు ఇందా కాంగ్రెస్ పార్టీ అన్నారు, సో అటు బీజేపీ సెంట్రల్ లో ఉంది, గతంలోనే ఇక్కడ బీఆర్ఎస్ నుండి ఎంపీ గెలవడం జరిగింది. సో ఎట్లా ఉంటుంది పోటీ? ఇప్పుడైతే కాంగ్రెస్ గెలుస్తుంది. 100%. అభ్యర్థి ఎవరు ఉన్నారు ఇక్కడ? వంశచంద్ర అన్న. బీజేపీ నుండి ఎవరన్నా ఉన్నారా? ఇంకా తెలియదండి, తెలియదు, కన్ఫర్మ్ అయింది. సో మరి గెలిచే ఛాన్స్ అంటే గెలిస్తే ఓకే, ఎట్లాంటి పనులు చేస్తారంట? ఇక మనకు హామీలు అంటే ఇవి మన లక్ష్మీదేవి ప్రాజెక్టు కడతాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నాడు. కొన్ని కంపెనీలు కూడా చేసి రైతులకు కొన్ని మేలు చేస్తాం, తాగునీరు సాగునీరు కానీ మంచిగా చేస్తామని చెప్తాను. సో మరి ప్రధానంగా ఏమున్నాయి మీకు ఇక్కడ సమస్యలు ఏమున్నాయి మరి? ప్రాజెక్టు కొంచెం నీళ్ళ కొరత బాగుంది మన కొందూరు మండలానికి, షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ కానీ తాగునీళ్ళు కానీ సాగునీళ్ళు కానీ జర ప్రాబ్లం ఉంది. అన్ని కాన్స్టిట్యూన్సీలో మంచిగా ఉంది, మా కాన్స్టిట్యూన్సీ అయితే జర. సో మరి అంటే విద్యా వైద్యం పరంగా ఎట్లా ఉంది? అంటే హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్ళాలంటే దగ్గరలో ఉన్నాయా మంచి పెద్ద హాస్పిటల్? పెద్ద హాస్పిటల్ షాద్నగర్ అయితే ఏం లేవు, మామూలు చిన్నది. హైదరాబాద్ దగ్గర పోతున్నాం అంతే, సొంత వెహికల్ కానీ ఏదైనా పోతాం. సో మరి ఇక్కడ మీకు లోకల్ ఉన్న ఎమ్మెల్యే ఎట్లా ఉంటుంది అని స్పందన? అంటే ఇక వాళ్ళ సొంత రాజకీయం, వాళ్ళ సొంత కొడుకులు కానీ వాళ్ళు కానీ వాళ్ళ రాజకీయం నడిపించుకోరు. ఎన్నుకున్న వాళ్ళు కూడా పెద్దగా ఏం అంత ఏం. రైట్ అంకుల్, థ్యాంక్ యూ.